పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. విద్యార్థులందరికీ 11th అవర్ క్లాస్కి స్వాగతం. నాన్న, ఈరోజు రూల్ ప్రకారం మనం 11th అవర్లో రక్తతిలకం చెప్పుకోవాలి. కానీ దాదాపు వారం 10 రోజులుగా ఎక్కడెక్కడో ప్రయత్నం చేసిన యూట్యూబ్లో దొరకల, సీడీ దొరకల, నేను తయారు చేసుకున్న ఆ క్యాసెట్లో ఉందంటే అక్కడ దొరకల, ఎక్కడ రక్తతిలకం అనే సినిమా దొరకల. నా జ్ఞాపకం ఉన్నంతవరకు స్థాళీ పొలాక్ న్యాయంతో 11th అవర్ చేంజెస్ చెప్తాను. కానీ ఎవరైనా ఫలానా చోట ఇది దొరుకుతుందని, లేదా అశోక్ కుమార్ గారు ఫోన్ చేశా, ఒకవేళ ఆయన దగ్గర ఉందేమోనని. ఆయన బెజవాడలో ఉన్నానండి అన్నారు. ఒకవేళ ఆయన ఇంటి దగ్గర ఒకవేళ ఆయన సీడీ ఉన్నా అది తీసుకునైనా చెప్తా. కానీ ఇప్పుడు ప్రాథమికంగా 11th అవర్ రక్తతిలకంలో ఏమేం జరిగినాయో ఒక 5-6 మంచి పాయింట్లు చెప్తా మీకు. ఇంటర్నల్గా ఆ సీల్తో సహా చెప్తే ఇంకా బాగుంటుంది. అది ఇట్ విల్ బి పార్ట్ 2. ముందు ఈ రక్తతిలకం అనేటువంటి కథ మనం రాసింది కాదు, తెలుగు రచయిత రాసింది కాదు. ఇది ఒక మరాఠీ సినిమా. దీన్ని అశోక్ కుమార్ గారు ధ్రువ నక్షత్రం తీశారు. మన సినిమా రామానాయుడు గారు మేనలుడు ఆయన తీసుకొచ్చారు ఈ రైట్స్. బి గోపాల్ డైరెక్టర్. యాక్చువల్గా మేము రచయితలం కాదు. మేము ఇక రేపు స్క్రిప్ట్ రాస్తాము, డైలాగ్ రాద్దాము అనుకున్న 11th అవర్లో మరి ఎందుకో సత్యమూర్తి గారు ఇందులోంచి వైదొలిగారు. మరి ఆయన ఉంటే ఫోన్ చేసి అడుగుండేవాడిని నేను. ఆయన వైదొలిగారు. అప్పుడు నా దగ్గరికి వచ్చి, బి గోపాల్ మీరు రాయాలండి అంటే, అదేంటి సత్యమూర్తి పేరు చూశానే నేను అన్నా. లేదండి ఆయన రాయట్లేదు అని. సరే అంటే ఈ మార్పులేవో నచ్చలేదు, ఈయనకి నచ్చలేదు, ఆయనకు నచ్చలేదు, మనం చెప్పలేం. కానీ మేము చూడగానే ఒక మార్పు చెప్పాం. ఇది మీకు ఇష్టమైతే మేము రాస్తాం, లేకపోతే మేము కూడా రాయమని. బహుశా మరి సత్యమూర్తి ఆ మాట అడిగాడో మాకు తెలియదు. ఏంటండి అని. శారద గారి పాత్ర 3వ రీల్లోనో 4వ రీల్లోనో చనిపోతుందండి. ఈ పాత్ర చనిపోతే ఈ సినిమా చచ్చిపోతుంది, మేము రాయం. ఈ పాత్ర చివరిదాకా ఉండాల్సిందే అని. దానికి గోపాలు నాయుడు గారు అందరూ ఒప్పుకున్నారు. ఇప్పుడు మీకు ఎక్కడైతే ఆవిడ చచ్చిపోయిందని అనుకున్నారో అక్కడ ఆవిడకి యాక్సిడెంట్ చేసి కోమాలో హాస్పిటల్లో పడిపోయేలాగా విలన్స్ ప్లాన్లో ఈవిడ అలా వెళ్ళిపోతుంది. మీరు చూస్తే అది అక్కడ ఒరిజినల్గా చనిపోతుందండి. ఆ తల్లి పాత్ర చనిపోతుంది. తల్లిని చంపేశారు కాబట్టి అతను పగ తీర్చుకునేట్టుగా వెళ్తూ ఉంటాడు. అయితే అతను కొడుకు కాదు, శిష్యుడు అని చెప్పి ఒక ప్రయోగం చేసామండి. దాన్ని మేము ఓ ప్రయోగం చేసి అది అంటే ఒక గురువుకి శిష్యుడు ఇచ్చిన గురుదక్షిణలాగా కన్వర్ట్ చేసుకున్నాం కథలో. మొట్టమొదటి మార్పు అక్కడ. కాగితం మీద కథ, నేను మీకు చాలాసార్లు చెప్పా, కాగితం మీద కథ మార్చుకుంటే మంచిది అని. కాగితం మీద కథగా ఉన్నప్పుడు వీజీపీలో నేను అన్నయ్య ఒక 2-3 రోజులు పోరాడుకున్నామండి. శారద గారు ఇక్కడ పడిపోతే బాగోలేదు, ఆవిడ వెనక్కి ఈ మిస్సమ్మ ట్రాక్ అంతా అయ్యేదాకా పడకూడదు అని అంటే, ఎరా ఇది ఇక్కడ హుక్ అవుతుంది, ఎప్పుడు తెలుస్తుందా వాళ్ళకి అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. అది కూడా ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద లెక్క అవుతుంది. ఎందుకంటే నాకంటే అప్పుడు స్క్రీన్ ప్లే పుస్తకాలు కానీ దాదాపు 20 నాటకాలు రాసినటువంటి అనుభవం అన్నయ్యకి ఉందండి. ఆయన దగ్గర మేము బోల్డని నేర్చుకున్నాం. మీకు సెంటిమెంటు, సస్పెన్స్, ఒకరిలో ఏమడో, ఈ మాటలన్నీ ఆయన దగ్గర నేర్చుకున్న మాటలేనండి. ఏం చేస్తాం, అలా ఊరుకున్నాం. ఇది అయిందండి. అంటే ముందు మేము కాంది మేము వచ్చాం. 2 శారద గారి పాత్ర 3-4 నెలల్లో చచ్చిపోయేది ఒప్పుకోకపోతేనే చేస్తామన్నది చేసాం. 3వది ఇది నేను అంగీకరించడం జరిగింది ఇంత. అయితే యథాతథంగా తీసిన తమిళ సినిమా 1 వీక్లో ఆడిందండి. అంటే అది తప్పు.
మరి మరాఠీ వాళ్ళు ఎందుకు చూశారని చెప్పలేమండి. వాన 75 వారాలు చూశారు కన్నడిగులు, మరి మనం ఎందుకు చూడలేదంటే అంటే కొన్ని సెంటిమెంట్లు, కొన్ని యాంటీ సెంటిమెంట్లు కొంతమంది ప్రేక్షకులకు పట్టవు. అలాగే ఇక్కడ శారద గారు అనేవావిడ ఇక్కడే కనుక చనిపోతే పట్టదు, వదిలేస్తారు సినిమాని. పైగా అప్పుడు ఎంత గ్లామర్లో ఉందండి ఆవిడ. శారద గారు ఉంటే సినిమాకు వచ్చే పరిస్థితి మీరు చూస్తే అప్పుడు నాగార్జున గారితో, చిరంజీవి గారితో, బాలయ్య బాబుతో, కృష్ణ గారితో, మన వెంకటేష్ బాబుతో అందరితోనూ ఒక లేడీ ఎస్వి రంగారావు లాగా ఆవిడ పాత్రలు సృష్టించి రాసుకుంటున్న రోజులు అవి. అంత ఇమేజ్ ఉన్నటువంటి ఒక ఆర్టిస్ట్ని మూడో రీల్లో చంపొద్దు. కానీ అంత ఇమేజ్ లేని బీసరోజాదేవి గారు వేశారు అక్కడ. ఇది ఇలాంటి అంత ఇమేజ్ అంటే శారద గారి ఇమేజ్ అని కాదండి, మాస్ ఇమేజ్ లేదు ఆవిడకి. ఆ రోజుల్లో రామారావు గారితో ఉన్న ఇమేజ్ ఆ తర్వాత రాలే ఆవిడకి. అట్లాంటి పాత్ర ఏది ఇలా దీంతో రావాలి, ఆ పాత్రని చంపేసరికి రాలేదండి, బతుకుంటే వచ్చి ఉండేది ఆవిడకి కూడా. సో ఆ మార్పాడు. ఇది అయిపోయినాక మేము వేరే సినిమా రాసుకుంటాం. ఇప్పుడు నౌ కమింగ్ టు ది 11th hour. ఎప్పుడో సాలిపోలాక్ న్యాయంగా ఒకసారి చెప్పాను మీకు నేను కథలో చెప్పినప్పుడు ఎక్కడో, ఎందుకంటే అశోక్ కుమార్ అన్నాడు నేను ఎక్కడో విన్నానండి, ఒక ముక్క చెప్పారు మీరు. అంటే నేను 11th hourలో చెప్తున్నప్పుడు రక్తతిలకం ఒకటి పర్టికులర్గా చెప్తాను. ఎందుకంటే నేను విజిపిలో వేరే సినిమా డైలాగులు రాసుకుంటున్నానండి. 87 మీకు చెప్పా ఒకసారి, 27 సినిమాలు పనిచేస్తున్నాం. అప్పుడు 23 సినిమాలు రిలీజ్ అయినాయండి డిసెంబర్లో. అంత బిజీగా ఉన్న టైంలో గోపాల్ ఫోన్ చేసి, సార్ నాయుడు గారు నెగిటివ్ తగలబెట్టమంటాడు. నెగిటివ్ తగలబెట్టమంటాం ఏంటయ్యా? ఏమోనండి చాలా తిట్టేశారు, వెంకటేశ్వరరావు కూడా ఆయన్నే సపోర్ట్ చేస్తున్నారండి, మీరేం రాశారో నేను అదే కదండి తీసింది అని చాలా గద్గద స్వరంతో అన్నాడు. నేను వచ్చేస్తానుండు అని అక్కడ కారు ఉంటే కారులో బయలుదేరి వచ్చేసేసి రష్ చూడటం మొదలెట్టే. ఫస్ట్ హాఫ్ చూడగానే నాకు తెలిసిపోయిందండి తప్పు. నేను చెప్పే కదా, మా అన్నయ్య నన్ను పదంతో పొగుడుతూ ఉంటాడు, వీడు సినిమా చూస్తే అద్భుతమైన డెసిషన్ చెప్తాడు అని చెప్పి. అలా వచ్చి చూశానండి, ఇంటర్వెల్లో ఆపేసి గోపాల్ గారు కో డైరెక్టర్ నరసింహారావు అని ఉండేవాడు, ఆయన్ని పైకి రమ్మన్నా. నేను ఒక ఆర్డర్ చెప్తున్నాను రాసుకో చెప్పారు. చెప్పి 42 సీన్లో ఏమో ఫస్ట్ హాఫ్. గోపాల్ని పిలువు అన్నా, తీసుకొచ్చాడు. ఇప్పుడు మీరు గోపాల్కి ఫోన్ చేసి అడిగినా ఆ మాట మీకు చెప్తాడండి. గోపాల్ ఎందుకు ఏంటి అని అడగకుండా ఇది ఆర్డర్ ఇలా మార్చేయి, రేపు నుంచి రికార్డింగ్కి వెళ్ళాలండి సినిమా, ఎందుకు ఏంటి అని అడగకుండా ఆర్డర్ మార్చేయాలి. ఒప్పుకున్నాడండి, మాట్లాడాల, వెళ్ళిపోయాడు. సెకండ్ హాఫ్ చూసా, సెకండ్ హాఫ్ చాలా బాగుందండి. కిందకి దిగి నాయుడు గారు రేపు పొద్దున్నే ఒకసారి మళ్ళీ చూడండి, మీరు చూసి, ఆయన సెకండ్ హాఫ్ చూడలేదండి, ఫస్ట్ హాఫ్ చూసి లేసి వెళ్ళిపోయాడు. ఫుల్ సినిమా చూడండి నా కోసం, మీకు నచ్చింది అనుకుంటే ఒక 2 సీన్లు పిఎల్ నారాయణ గారు, నిర్మలమ్మ, నూతన్ ప్రసాద్ గారితో తీయాలి. ఆ 2 సీన్లకి 2 to 9 కాల్ షీట్ వేసి పెట్టండి, అంతసేపు ఉండదు, జస్ట్ 4 o'clock అయిపోతుంది, పంపించేద్దాం మనం అని చెప్పి అన్నానండి. ఎందుకే మళ్ళీ దానికి ₹1 ఖర్చు పెట్టారు, ప్లీజ్ అండి నా మాట అన్నాను. మర్నాడు పొద్దున్నే వెంకటేశ్వరరావు, వెంకటేష్ బాబు, సురేష్ బాబు, నేను అందరం సినిమా చూస్తున్నామండి. మళ్ళీ ఫస్ట్ హాఫ్ అవగానే గోపాల్ నిన్న ఈ సినిమానేనా మనం చూసింది అన్నాడండి ఆయన. నిన్న ఈ సినిమానేనా మనం చూసింది అని. ఏం మారిందండి, ఒకే ఒక్క సీన్ మారింది. ఆ సీన్ మారటం వల్ల 2 సీన్లు కొత్తగా తీయాల్సి వచ్చింది. ఆ సీన్ ఇందాక మీకు చెప్పిందేనండి, తల్లిని వాళ్ళు కొట్టేస్తే ఆవిడ బెడ్ మీద ఉంటే ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకున్నటువంటి ఆడిటోరియము తప్పు ఎలిమెంట్లోకి వెళ్ళిందండి. ఈడేం హీరోరా, అమ్మను కొట్టి అక్కడ పడేస్తే మన ఎలా అంటున్నాడని. ఎందుకంటే నేను సర్దార్ కృష్ణమనాయుడులో మీకు అశ్వత్థామలో చెప్తానండి ఆ పాయింట్, ఒకసారి గుర్తు చేసి చెప్తే, ఇక్కడ చెప్తే మళ్ళీ అది కన్ఫ్యూజ్ అవుతారు మీరు. ది డెత్ ఆఫ్ దివ్యవాణి క్యారెక్టర్, అది అశ్వత్థామ ముడి చెప్పి అది చెప్తాను మీకు నేను. ఇప్పుడు వాళ్ళకి ఏమనిపించింది, ఈడేం హీరోరా, ఈడేం మగాడరా,
ఇక్కడ తల్లిని ఎలా కొడితే అక్కడ ప్రియురాలతో ఆడుకుంటున్నాడు, కామెడీలు చేసుకుంటున్నాడు అన్నారు. ఆ సీన్ తీసుకొచ్చి 6వ రీల్కి వచ్చేసరికి కనెక్షన్లు దెబ్బతిన్నాయండి. ఆ దెబ్బతిన్న కనెక్షన్లు వీళ్ళు మళ్ళీ ఎలా చేరారు ఏంటని ఆ 2 సీన్లు నేను సినిమా చూస్తే కరెక్ట్గా సీన్ నెంబర్లతో సహా మీకు పార్ట్ 2లో చెప్తానండి. అవి ఈ 2 సీన్లే మళ్ళీ తీసిందని ఆ సీన్లు అక్కడ కరెక్ట్ చేసాం. ఆ చేసి అంతే ఒక్క సీను తీసుకువెళ్ళి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లో పెట్టి 2 సీన్లు కొత్తగా తీస్తే 150 రోజుల షీల్డ్ మా ఇంట్లో ఉందండి. 150 days ఆడింది 1988 జాన్యువరిలో రిలీజ్ అయ్యి అద్భుతమైన విజయం సాధించింది రక్తతిలకం. కాబట్టి మూడ్ ఆఫ్ ది ఆడిటోరియం ఏంటది? మూడ్ ఆఫ్ ది ఆడిటోరియం. ఆడియన్స్ ఎప్పుడూ కూడా వాళ్ళ ఊహకి వ్యతిరేకంగా సస్పెన్స్ థ్రిల్లర్ లాగా నువ్వు ఇస్తే ఒప్పుకుంటారు, కానీ వాళ్ళ ఊహ వ్యతిరేకంగా హీరో డౌన్ అయితే ఒప్పుకోలేరండి. ఇది రక్తతిలకం మనకి ఇచ్చేటువంటి గుణపాఠం. మరి అంత అద్భుతమైన విజయం సాధించి ఈ రోజున వెంకటేష్ బాబు సినిమాల్లో రక్తతిలకం అంటే పక్కన భాషలో ఓడిపోయిన సినిమా, ఫ్లాప్ అయిన సినిమా ఇక్కడ ఎందుకు ఆడింది అంటే ఈ మార్పులతోనే ఆడింది. ఒక సీన్, పాయసం సీన్ ఉంటుందండి, నేను అది చూస్తే కానీ చెప్పలేను. 4 సార్లు రీషూట్ చేస్తే నవ్వాడు రామానాయుడు గారు. ఏంటయ్యా ఇది, ఎన్నిసార్లు ఇస్తారు ఈ సీన్ అంటే? తప్పు వస్తుంది సార్, తప్పు, కనెక్షన్ రావాలండి. ఎప్పుడైతే శివకృష్ణ ఇతను అన్నదమ్ములుగా లాగా అనిపించి అన్న పట్టుకోబోతున్నాడు, శిష్యుడు చేస్తున్నాడు అని, మరి ఇది చెప్పానో లేదో నాకు తెలియదు, కానీ దీని గురించి ముగించే ముందు ఒక మాట చెప్పాలండి. రక్తతిలకం మేము రిలీజ్కి బెజవాడ వెళ్ళాం. ఒక విలేకరు లేచి ఇది ఒక సినిమానా అని భయంకరంగా తిట్టాడండి. అప్పుడు దాసనారాయణరావు పక్క నుండి, ఇప్పటికి వాళ్ళ 100 సినిమాలు రిలీజ్ అయినాయి, 100లో 81 సినిమాలు బాగా ఆడినాయి, అంటే 100కి 81 మార్కులు తెచ్చుకున్న ఉత్తమ విద్యార్థులు వాళ్ళు, వాళ్ళని గురించి మాట్లాడేప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అని ఊరుకున్నాడు. కానీ నేను తర్వాత మళ్ళీ మాట్లాడతా మైక్ పట్టుకుని అందరికీ నమస్కారం అని. ద్రోణాచార్యుడు పాండవులకి కౌరవులకి విలువిద్య నేర్పి ద్రుపద మహారాజు తనను అవమానిస్తే గురుదక్షిణగా మీకేం కావాలి అంటే వాడిని పట్టి తీసుకురమ్మన్నాడు. అదేమో మహాభారతం అని పొగుడుతున్నారు. గురుదక్షిణగా నీకేం కావాలమ్మా అని వెంకటేష్ బాబు శారదని అడిగితే వాళ్ళ ప్రాణం కావాలి అంటే ఇది కథ అని ఎగతాళి చేస్తున్నారు, మీ ఇష్టం అన్నానండి. అస్సలు దాసనారాయణరావు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చాడండి. దాన్ని సూపర్, హియర్ దట్ ఈజ్ సినిమా. ఒక్క చిన్న మార్పుతో మీ జీవితాలనే మార్చేస్తుంది. ఐడియాలు ఎయిర్టెల్ మారితే నాకు తెలియదు, కానీ సినిమాలు మాత్రం చిన్న మార్పులు సూపర్ హిట్లు మీకు ఇస్తాయి. దానికి ఉదాహరణ రక్తతిలకమే. నమస్తే. సినిమా కథలో పాటలు ఎందుకు, ఆ పాటల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అవి ఎన్ని రకాలుగా ఉంటాయి? యుగళ గీతాలు, బ్యాక్గ్రౌండ్ సాంగ్స్, విషాద గీతాలు, సామాజిక గీతాలు, ఇలా అనేక రకాల గీతాలను మనం చూస్తూ ఉంటాం సినిమాలో. అది వచ్చే వారం విందాం.